ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి నెల ఆసరా పెన్షన్లు సకాలంలో రాక తాము భిక్షాటన చేయవలసిన పరిస్థితి దాపరించిందని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్ద రాజేష్ వెల్లడి. నవంబర్ నెల పూర్తయిన నేటికి సకాలంలో పెన్షన్లు పంపిణీ చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన నిరసిస్తూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నియోజకవర్గం వికారాబాద్లోని రైల్వే జంక్షన్లో సంఘ నేతలతో కలిసి వినూత్న రీతిలో భిక్షాటన చేసి రేవంత్ రెడ్డి పాలన తీరుపై ఆగ్రహం. ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీలోపే ఆసరా పెన్షన్లు పంపిణీ చేయడంతో పాటు రాష్ట్రంలో ఏడాది నుంచి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వివిధ రకాల పెన్షన్దారులకు పెన్షన్లు మంజూరు చేయాలని, లేకుంటే త్వరలోనే తమ సంఘం ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిక జారీ చేశారు. 30వ తారీఖు వచ్చిన ముఖ్యమంత్రి గారు ఇంతవరకు కూడా మా మీద కనికరం చూపకుండా ఆసరా పింఛన్లు విడుదల చేయకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఇవాళ పింఛనే మాకు బతుకు జీవుడు అంటూ కాలం వెళ్లదీస్తే మా వికలాంగులకు జీవనాధారమైనటువంటి పింఛన్ను కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సకాలంలో పంపిణీ చేయకపోవడంతో ఇవాళ మాకు వేరే మార్గం లేక దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి మా వికలాంగుల సమాజం ఇవాళ వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే జంక్షన్ వద్ద భిక్షాటన చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా వేదనను, మా బాధను తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం 4016 రూపాయలు వికలాంగుల పింఛన్ ఇస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్పిండు. మేము అధికారంలోకి వస్తే మీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నెల నుంచే మీ వికలాంగులందరూ కూడా 6000 రూపాయలు ఇస్తాం, అది చేయి తప్పించిన కొత్త పథకం పేరు పెట్టిండు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఇచ్చినటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి ఆసరా పింఛన్ మాకు ఆధారమైంది తప్పితే నీ చేయుత ఇంతవరకు కూడా మాకు అందలేదు. ముఖ్యమంత్రి గారు నీ చేయుత కూడా ఈ నెల పూర్తిగా వస్తుంది, ఇంతవరకు కూడా పింఛన్లు అందక మా వికలాంగులు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి గౌరవ సభాపతి గారు కూడా అయినటువంటి గౌరవ అసెంబ్లీ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు కూడా వికలాంగుల సమాజం పక్షాన చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీరేనా చెప్పండి, మా వికలాంగుల సకాలంలో పింఛన్లు అందక దుర్భర జీవితాలు గడుపుతూ ఇలా రోడ్ల మీద భిక్షాటన చేసేటటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. కాబట్టి మరి సభాపతిగా మీరైనా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్లి ప్రతి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు వికలాంగుల పింఛన్లు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా యొక్క ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పింఛన్లు సకాలంలో రాక మా వికలాంగులు దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు. ఇలా ఏం తెచ్చుకుందానన్నా కానీ మాకు పింఛన్ ఆధారం కాబట్టి పింఛన్లు సకాలంలో పంపిణీ చేయాలని చెప్పేసి ఈ రోజు మరి రైల్వే జంక్షన్ వద్ద మేము భిక్షాటన చేస్తున్నాం. మా పరిస్థితి, మా దీనస్థితి చూసైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలగాలి. కేసీఆర్ గారు మీ మీద 100 బాలయం మేము అడగక ముందే 3016 ఉన్నటువంటి పింఛన్ 4016 రూపాయలు మీరు ఎక్కడ దొరికారో ఇస్తానన్నటువంటి మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల నుంచి 6000 రూపాయలు ఇస్తానన్నారు. 6000 గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పింఛన్ ఇంతవరకు పంపిణీ చేయకపోవడం పట్ల మేము నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా భిక్షాటన చూసైనా కనువిప్పు కలగాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలిగి తక్షణమే రాష్ట్రంలో ప్రతి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపే వికలాంగుల పింఛన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము నిరసన వ్యక్తం చేస్తూ ఇలా కళ్ళకు నల్ల బ్యాడ్జీలు కట్టుకొని మరి వికారాబాద్ జంక్షన్ వద్ద మేము భిక్షాటన చేస్తున్నాం. మా పరిస్థితి, మన జీవన స్థితిని కూడా చూడాలని చెప్పేసి వికలాంగుల ఐక్యత ప్రతి నెల 1వ తారీఖు నుంచే మా పింఛన్లు వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత ప్రతి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు ఇవాళ ప్రతి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు ఆసరా పింఛన్లు వెంటనే వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మండి వైఖరి, 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 వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మండి వైఖరి. ఇవాళ ప్రతి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు వికలాంగుల పింఛన్లు వెంటనే వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత.